ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మర్మం, నీ నోటి మాటలో ఉన్న అపరిమిత శక్తి ఎంతో నీకు తెలుసా? ఆమేన్. చూడండి, బైబిల్లో చూస్తే సామెతల గ్రంథం 18:21లో చూస్తే చూడండి, జీవ మరణములు దేని వశం? నాలుక వశం. దేవాది దేవుడు జీవ మరణాలను ఎవరి వశం చేశాడు? నాలుక వశం చేశాడు. చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో చూడండి, నీ నోటి మాటలో అపరిమిత శక్తి ఉంటుంది. నీ నోటి మాటలు ఎంతో అపరిమితమైన శక్తితో నింపబడిన పాత్రలు. నీ నోటి మాట ద్వారా నువ్వు సమస్తాన్ని నాశనం చేయగలవు, సమస్తాన్ని సృజించగలవు. కొందరిని ప్రేరేపించగలవు, కొందరిని నిరుత్సాహపరచగలవు. కొన్ని అనుకూలంగా చేయగలవు, కొన్ని ప్రతికూలంగా చేయగలవు. అవునా కదా? ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏంటో తెలుసా? నీ నాలుకను, నీ నోరును అదుపులో పెట్టుకోవడమే. దేన్నైనా మనం సాధకం చేయొచ్చు, కానీ నాలుకను సాధకం చేయలేమని యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధ ఆత్మదేవుడు శిలువ రక్తం ద్వారా మనకి బోధిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన జీవితాల్లో చాలాసార్లు ఎక్కువ సమస్యలు రావడానికి కారణం మనం నోరే. చూడండి, విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చాలాసార్లు మనం ఇతరులకు బోధిస్తాం, కానీ మనకు మనం బోధించుకోం. అయితే నీ జీవితాన్ని తిరిగి సంపూర్ణంగా బాగు చేసుకోవాలనుకుంటే, నీ జీవితాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించుకోవాలంటే, నీ జీవితంలో నీ మాటలను యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వర్డ్స్. నీ మాటలను మార్చుకోవాలి. నిన్న గూగుల్ మీట్లో నేను మాట్లాడాను. చూడండి, మరణం కంటే బలవంతమైంది ఏంటి? మాట. ఆమేన్. చూడండి, చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి తీసుకురావచ్చు, కానీ ఒక మాటని నువ్వు విడిచిపెట్టావంటే దాన్ని క్యాన్సిల్ చేయలేవు, తిరిగి తీసుకురాలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఈ ప్రపంచాన్ని నువ్వు చూడండి, ప్రపంచంలో కోల్పోయిన అని తిరిగి తీసుకోవాలంటే, నీ జీవితాన్ని మార్చుకోవాలంటే, నీ జీవితాన్ని గందరగోళం అయోమయం స్థితించి మార్చుకోవాలంటే నీ మాటలను మార్చుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ వర్డ్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థింకింగ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే మాటకు అంత శక్తి ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మాటలు చూడండి, ఒక వ్యక్తిని దెబ్బ కొడితే మానిపోతుంది, కానీ మాట అంటే అది యుగయుగాలు అతన్ని ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. ఆమేన్. అయితే భూమి మీద దేవాది దేవుడు మనకి నోరునిచ్చాడు. ఆ నోరుని తనకి ఎంత అనుకూలంగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాడుకుంటున్నాడు, అదేవిధంగా సాతాను కూడా మన నోరు వాడుకుంటుంది. ఈరోజు నీ జీవితం ఇలా ఉందంటే 10 సంవత్సరాలు గతంలో నువ్వు మాట్లాడిన మాటలే ఇప్పుడు నీ జీవితం ఇలా ఉండడానికి కారణం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సరే, వాక్య పరిచయంలోకి వెళదాం. ఎంతమందికి అర్థమవుతుంది? చాలాసార్లు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మాట్లాడడం మానేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వే విను ఒకసారి. నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పరిణితిని, ఆ వ్యక్తి ఎటువంటి వాడో అతని మాటలను బట్టి మనం చెప్పేయచ్చు. అవునా? చూడండి, నోటి మాటలు నొప్పి కలగకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. అయితే ఈరోజు నీ మాటల్లో ఉన్న శక్తి, క్రైస్తవులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, క్రైస్తవులు దేవుడు సామెతల గ్రంథంలో ఎక్కువ దేని గురించి మాట్లాడేదసా? నీ నోరును కాచుకో, నీ పెదాల ద్వారా కాపు పెట్టుకో. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైంది ఏంటో తెలుసా? నీ నోరును కాసుకోవడం, నీ పెదవుల ద్వారా కాపు పెట్టుకోవడం. పరిస్థితి ఘోరమైనప్పుడు నువ్వు అరవడం, సనగడం, గొనుగడం చేసినప్పుడు చూడండి, సమస్తాన్ని నువ్వు నాశనం చేసేస్తావు. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. సజ్జనుడు తన మంచి హృదయంలో, మంచి ధననిధిలోంచి మంచి విషయాలు, దుర్జనుడు తన హృదయంలోంచి చెడ్డ విషయాలు తీసుకొచ్చును. అవునా కదా? నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటని బట్టే నువ్వు అపరాధివని తీర్పు తీర్చబడతావని మత్తయి సువార్త 12:35లో రాయబడింది. అయితే యేసయ్య ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది మాట. దాన్నే వాక్కు అంటాం. ఇన్ ద బిగినింగ్ ఏముంది? మాట ఉంది. ఈరోజు నీ జీవితాన్ని గందరగోళంగా ఉందా? అయోమయంగా ఉందా? నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? అయితే నీ మాటలను మార్చుకోవాలా? నీ భవిష్యత్తు మీద నీ మాటను మార్చుకోవాలా?
నీ గతానికి సంబంధించిన నీ మాటను మార్చుకోవాలా. చాలామంది ఎప్పుడు కూడా నా జీవితంలో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా, అస్తమాను నా ఆత్మీయ కుమార్తె నేను అంటాను, నేను అలసిపోతున్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నానని. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను, ప్రభా నేను అలసిపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నానని. రోజుకి ఇలాగ 10-15 సార్లు అంటున్నావు, దానివల్లే నువ్వు అలసిపోయి సొమ్మసిల్లిపోతున్నావు. మాట మార్చుంటే నీ జీవితం మారేది అన్నాడు. ఆమేన్. మన జీవితంలో చాలాసార్లు మనం అలసిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం. రోజుకి 500 సార్లు అంటాం, ఇంకా 10 సంవత్సరాలకు కూడా అలసిపోతావు, సొమ్మసిల్లిపోతావు. హల్లెలూయా. నువ్వు మాట మారిస్తే నీ జీవితం మారుతుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, వాక్య పరిచయలకు వెళదాం. హెబ్రీయుల రాసిన మత్తయి సువార్త చూడండి. యేసయ్య మాట ద్వారా ఏం చేశాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, జీవ మరణములు దేని వశము? నాలుక వశం. అంటే జీవమును మరణమును, మేలుని కీడుని, ఆశీర్వాదాన్ని శాపాన్ని దేవుడి నీ నాలుకలో పెట్టాడు. అయితే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. చూడండి, దేవుడు వేశ్యలను క్షమించాడు కానీ వేషధారులను క్షమించలేకపోయాడు. దానికి కారణం మనం యథార్థంగా లేకపోవడమే. మతము అంటే వేషధారణ, భక్తిహీనత, నామకార్థ క్రైస్తవ్యాన్ని ఏమంటాం? మతము అంటాం. అయితే మనం దేవుడికి యథార్థంగా జీవించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. మాథ్యూ చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 17. ఈరోజు నీ జీవితాన్ని మార్చే శర్మను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితాన్ని చూడండి. రిస్టోరింగ్ ద బ్రోకెన్ లైఫ్స్, రిస్టోరింగ్ ది బ్రోకెన్ లైఫ్స్, రిస్టోరింగ్ ది డెడ్ లైఫ్స్. చాలామంది ఇంకా అపవాది ఎప్పుడు కూడా ఏం చెప్తుంది తెలుసా? ఇంకా ఆలస్యం అయిపోయింది, వదిలేసే. ఇంకా ఆలస్యం అయిపోయింది నీ పెళ్ళికి, ఇంకా ఆలస్యం అయిపోయింది, ముసలితనం వచ్చేసింది, ఇంకేం పెళ్లి చేసుకుంటావు, ఇంకా ఆలస్యం అయిపోయిందిలే సేవకి, ఇంకా ఆలస్యం అయిపోయిందిలే, నువ్వు చాలా లోతులో పడిపోయావు, చాలా ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయావు, ఇంకా తిరిగి రావులే, ఇంకా నువ్వు కంప్లీట్గా ఇరిగిపోయావు, ఇంకేం ఎవరు కట్టలేరు నీ జీవితాన్ని, ఇక్కడతో వదిలేసే అంటది అపవాది. ఎప్పుడు చెప్పే మాటలు నీకు కూడా అనిపిస్తుంది, బ్రదర్ 40 సంవత్సరాలు వచ్చిన ఇంకేం పెళ్ళి అవుతుంది, బ్రదర్ 40 సంవత్సరాలు వచ్చిన గర్భఫలం ఏం తెరబడుతుంది, ఇంకా నేను చాలాసార్లు ఆ పాపంలో పడిపోయాను బ్రదర్, ఇంకా నేను తిరిగి రాలేను బ్రదర్, నా వల్ల కాదని నువ్వు అంటావు. అవునా కదా? కానీ ఇంకా దేవుడు ఈరోజు ఒకటే చెప్తున్నాడు, ఇంకా ఆలస్యం కాలేదు, ఇంకా నీ జీవితం ముగింపబడలేదు, ఇంకా నీ ఆశ చచ్చిపోలేదు, ఇంకా దేవుడు నీ జీవితాన్ని ముగించలేదు. దేవుడు నీ గతాన్ని ముగించాడు కానీ నీ జీవితాన్ని ఆయన ముగించలేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని యెహోవా తృప్తిపరచెను. మోషే అంటున్నారు, 85 సంవత్సరాలకు వచ్చావయ్యా, ఇంకేంటి నా జీవితం అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను, నా సత్తువు లేదు, శక్తి లేదు, నేను సేవ చేయలేనయ్యా అంటే దేవుడు అంటున్నాడు, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేతనే సమస్తం సాధ్యం. ఆమేన్. మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో ప్రతి నరుడికున్న నోటి దురుసు వల్ల, తొందరపాటు మాటల వల్ల, చూడండి ఆతృతపరి మాట్లాడడం వల్ల గొప్ప గొప్ప సంబంధాలను, గొప్ప గొప్ప బాంధవ్యాలను, మంచి రిలేషన్షిప్స్ని మనం కోల్పోతాం, పెద్ద పెద్ద సమస్యల్లో మనం ఇరుక్కుపోతాం. అందుకే ఎప్పుడు కూడా నోటిని నువ్వు అదుపు పెట్టుకుంటే నువ్వు దేన్నైనా అదుపులో పెట్టుకోవచ్చు. చదువమ్మా మత్తయి సువార్త 8:17. ఆయన మాట వల్ల దయ్యాలను వెళ్ళగొట్టి రోగులనల్లా స్వస్థపరచను. ఇక్కడ చూడండి, ఆయన మాట వల్ల దయ్యాలను వెళ్ళగొట్టి రోగులనల్లా స్వస్థపరచను. దేనివల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు? మాట వల్ల దయ్యాలను వెళ్ళగొట్టి రోగులు స్వస్థపరుస్తున్నాడు. క్రైస్తవులు మాటల్లో శక్తి ఎందుకు లేదు తెలుసా? మాటల్లో కల్మషం వచ్చేసింది, మాటల్లో వ్యర్థత వచ్చేసింది. మనం వ్యర్థమైన మాటలు పలకడం వల్ల మన మాటల్లో శక్తి తగ్గిపోయింది. అందుకే దయ్యాలు వెళ్ళగొట్టలేకపోతున్నాం, రోగులను స్వస్థపరచలేకపోతున్నాం, మృతులను లేపలేకపోతున్నాం. కానీ యేసయ్య తన మాట వల్ల దయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను అలా స్వస్థపరచను. అందువల్ల ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములు భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. ఈరోజు నీ మాటలో శక్తి లేదంటే, నీ మాట ప్రభావితం కావట్లేదంటే నువ్వు యథార్థంగా మాట్లాడలేకపోతున్నావు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన ప్రార్థన యెహోవా అంగీకరించును. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నువ్వు దేవుడికి చాలా ఓపెన్గా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు చూడండి,
పరలోకంలో జీవజల నది ఎప్పుడు పొంగుతుందో తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు 24 పెద్దల్లో ఉన్న పాత్రలు నింపబడి ఆ ప్రార్థన ధూపం వాళ్ళు ఎప్పుడైతే జీవజల నదిలో పోస్తారో ఆ పాత్రలు జీవజల నది పొంగి చూడండి అగ్ని రథాలు గుర్రాలు యెహోవా ఆ ప్రభావ దర్శనం కలిగిన ఆ సింహాసనము కదిలి విపరీతంగా వర్షాలు వస్తాయి. అవునా కదా? అంటే నీ మాట నీ జీవితాన్ని మార్చుది. ఈరోజు నీ మాట నీ భవిష్యత్తును కడుతుందా, నాశనం చేస్తుందా? ఈరోజు ఇతరులని నీ మాటలు ఆశీర్దిస్తున్నాయా, శపిస్తున్నాయా? ఈరోజు నీ మాటలు జీవాన్ని ప్రకటిస్తున్నాయా, మరణాన్ని ప్రకటిస్తున్నాయా? ఈరోజు నీ జీవితం మొత్తం యొక్క అంశము నీ జీవితంలో ఉన్న ప్రతి విషయం 10 సంవత్సరాలు నువ్వు పలికిన మాటలే. మన జీవితాలు ఎప్పుడు మనం శపించుకొని కన్ఫ్యూజన్గా, అయోమయంగా, గందరగోళంగా మాట్లాడినప్పుడు నీ జీవితం మొత్తం గందరగోళంగా ఉంటుంది. అందుకే చూడండి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. అందుకే జీవమే పలకాల. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవమ్మా. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగాను, చూడండి, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన మన తండ్రి అని యెహోవా దేవుడు, చదవమ్మా, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చదవమ్మా. ఆయన తన కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. అంటే మాట ద్వారా ప్రపంచాలను దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు. హల్లెలూయా. చదవమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. చూడండి, దేవుడి యొక్క అదృశ్య స్వరూపి ఎవరు? యేసయ్యే. తండ్రి ఎలా ఉంటాడంటే యేసయ్య లాగానే ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని, అంటే మాట చేత సమస్తాన్ని దేవుడు చేశాడంట. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, అగాధ జలములపైన ఆత్మ అల్లల్లాడుచుంది. కానీ దేవుడు గందరగోళంతో భూమిని ఆదియందు సృజించలా. దేవుడు ఆదియందు భూమిని సృజించినప్పుడు అది ఒక నక్షత్రం. అయితే ఆ మధ్యకాలంలో సాతాను చేసిన ఆ యుద్ధం వల్ల ఆ నక్షత్రాలను ఏమైపోయినాయి? అగాధంలో పడిపోయి నిర్మానుష మట్టిగా మారిపోయినాయి. అయితే దాని మీద దేవుడు ఎప్పుడైతే మాట పలగ్గా ఆత్మ ఏం చేసిందంట? మొదటి దినం వెలుగు చేసింది, 2వ దినం చూడండి 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రమించింది. అంటే నీ జీవితంలో మాటలు ఎంత శక్తివంతమైన అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తాయి. టోటల్ రిస్టోరేషన్. మనం ఈస్టర్ పండుగ రోజున మాట్లాడుకున్నాం, మన జీవితాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించుకుంటే బాగుండని. కానీ ఆ అవకాశం నీకుంది. యోబు అడుగుతున్నాడు, ఇదిగో ఒక చెట్టు నరకబడి అది మొద్దైపోయినా దానికి నీటి వాసన తగలంగానే అది చిగుర్చును, కానీ నరులు చనిపోయి లేక తిరిగి ఉంటారు కదా, నరులకి చెట్టుకిచ్చే అవకాశం ఇస్తే బాగుండు. ఒకవేళ నా యుద్ధ దినాలు కనపట్టుకుంటా నేను చనిపోయిన తర్వాత దేవుడు మరి తిరిగి లేపి నాకు ఇస్తాడంటే, అంటే అబ్రహాము దేవుడు ఎవరు? మృతులను సజీవులుగా చేసి లేని వాటిని ఉన్నవాడిగా పిలిచేవాడు. ద మూమెంట్ యూ లూజ్ యువర్ హోప్, యూ లాస్ట్ యువర్ లైఫ్. నిరీక్షణకు మించింది లేదు. చూడండి, ఐ ఆమ్ ద హోప్, ఐ ఆమ్ ద లైఫ్ అంటాడు జీసస్. చూడండి, నిరీక్షణ నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు. చూడండి, ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకేం చేస్తారంటే, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని, నీకు పెద్ద విలువేం లేదు, నువ్వు పెద్ద చదువుకున్నావా, నువ్వు అంత అందంగా ఉంటావా, లేకపోతే నువ్వే మంచిదానివా, నువ్వే కరెక్టా, లేకపోతే నువ్వే పవిత్రమైన దానివా, ఇట్లా ఎన్ని మాటల ద్వారా వాళ్ళు కృంగొట్టేస్తారు. మాటల ద్వారానే ఇళ్లలో ఉన్న పిల్లలు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళలో ఉన్న శక్తిని నువ్వు చంపేస్తావు. అందుకే నువ్వు దేవుణ్ణి అడగకుండా మీ బిడ్డల్ని క్రమశిక్షణలోను శిక్షలోను పెట్టకూడదు. దేవునితో మాట్లాడకుండా ఎవరిని నువ్వు గద్దించకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, ఆయన మహత్తు గల మాట చేసే సమస్తం ఈ భూమి మీద అప్పుడు సమస్తం తన వాక్కు చేత నిర్వహిస్తున్నాడు.
పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి మన పాపాలన్నిటికి వెల చెల్లించి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమంది మహిమామహిముడకు దేవుని కుడిపాసన కూర్చున్నాడు. ఏలైనగా నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈరోజు కత్తి పోట్లు లాంటి మాటలు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా మనం ఎవరి మాటలు వింటాం తెలుసా? పరిస్థితుల మాటలు వింటాం, లోకపు మాటలు వింటాం, దేవుని మాటను తక్కువగా వింటాం. ఆమేన్. అయితే ఆయన మాట వల్ల దయ్యాలు వెలగొడుతున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మహత్తు గల మాట ద్వారా అన్నిటినీ ఇప్పుడు తానే నడిపిస్తున్నాడు ఈ సృష్టిని. అయితే జీవ మరణం నాలుకొసనం మన నోటిలో ఆయన మాటలను పెట్టి ఉన్నాడు. అందుకే యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు యేసయ్య సిలువలో చనిపోయి తిరిగి లేసిన తర్వాత శిష్యులకి ఏమిచ్చాడో తెలుసా? చూడండి, ఏ వర్డ్ ఆఫ్ మౌత్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానపు నోరు అనండి. అందుకే మీరు కీర్తనల గ్రంథం 81లో చూస్తే నీ నోరు బాగా తెలుసుము, దాన్ని నా వాక్యంతో నింపుతాను. ఎప్పుడైతే నీ జీవితంలో కోల్పోయినవన్నీ నువ్వు పునరుద్ధరించుకోవాలనుకుంటున్నావా? కోల్పోయింది మొత్తం బాగు చేసుకోవాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని తిరిగి నువ్వు అనుకున్నదల్లా తిరిగి 100 1000 సాధించాలనుకుంటున్నావా? యోబు పలికినట్లుగా నా విమోచకుడు సజీవుడు, నేను తిరిగి మొత్తం పొందుకుంటాను. ఆమేన్. దేవా, నువ్వు సమస్తం చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏమీ కాదు, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు. అయితే శ్రమ వేళన కృంగినప్పుడు నువ్వు చేతగాని వాడివైపోతావు. శ్రమల్లో మనం శపించుకుంటాం. యోబు తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. కష్టాలు గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు అపవాది ఏం చేస్తుంది తెలుసా? కాని మాట పలికిస్తుంది. మోషే గారు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్నప్పటికీ కూడా మోషే గారు ఒకటి ప్రార్థన చేసుకోవాలా, తన నోరు గురించి ప్రార్థన చేసుకోవాలా. దావీదు మహారాజు అందుకు అంత జ్ఞానవంతుడంటే దావీదు మహారాజు గుర్తించేశాడు, అయ్యా నా నోరుకాయ నా పెదవుల ద్వారమున కాపి పెట్టు. అందుకే కాని మాట పలికించడానికి అపవాది ప్రయత్నిస్తుంది. మోషే గారు కాని మాట పలికాడు. బండతో మాట్లాడమంటే మనుషులతో మాట్లాడాడు. కాని మాట పలకడం వల్ల కానాను చేరుకోలేకపోయాడు. నీ జీవితంని నువ్వు మార్చుకోవాలంటే నువ్వు ఎప్పుడు కూడా నీ మీద అనుకూలమైన వచనాలు, ఆశీర్వాద వచనాలు, నిన్ను ప్రేరేపించే మాటలు, నిన్ను ఆశ్రదించే మాటలు, దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. దేవుడు నీ గురించి ఏం పలుకుతున్నాడో అదే నువ్వు పలకాలి. దేవుడు ఎలా తలంచుతున్నాడో నువ్వు అలా తలంచినప్పుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా పునరుద్ధరిస్తాడు. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ అంతం గొప్పగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కోల్పోకున్నంత కాలం. కాగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారమైన నిరీక్షణ గలవారై, నిరీక్షణకర్త అనే దేవుడు చూడండి, ద గాడ్ ఆఫ్ హోప్, విశ్వాసం ద్వారా సమస్త ఆదరణతో సమాధానంతో నింపుతాడు. చూడండి, అపోస్తులు ఏం చదువుకోలేదు. దావీదు మహారాజు ఎంత గొప్ప కుటుంబంలో ఏం పుట్టలేదు. దావీదు మహారాజుకి ఏం గొప్ప వరాలు లేవు. ఇంకా ప్రవక్త అయిన సమయోలు వెళ్ళినప్పుడు చూడండి, తన ప్రవక్త యెషయా తన 7 కుమారులు పిలిచాడు, కానీ దావీదు మహారాజు పొలంలో ఉంటే పిలవలా. అంటే దావీదు మహారాజు పనికిరానోడు అనుకున్నారు. కానీ దేవుడికి కావాల్సింది నీ హృదయం, దేవుడికి కావాల్సిన నీ మనసు. చూడండి, సాత్వికమైన నీ మనసు, సాత్వికమైన నీ హృదయం, సాత్వికమైన నీ నాలుక నీకు జీవవృక్షాన్ని కలగజేస్తుంది. మన జీవితం తొందరగా ఆశ్చర్యపడకపోవడానికి కారణం మనం ప్రతిరోజు చూడండి ప్రతికూలమైన మాటలు పలుకుతాం. మీరు చూడండి, మనం పలికే మాటలను బట్టి జనాలు మనతో ఉంటారు, లేకపోతే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. మనం పలికే మాటలను బట్టి మన పరిస్థితులు ఉంటాయి, మన పరిస్థితులు మారతాయి. చూడండి, మనం పలికే మాటలను బట్టి సనగడం, గొనగడం, కంప్లైంట్ చేయడం, చికాకు పడడం, కోప్పడే వ్యక్తితో ఎవ్వరూ ఉండరు. చూడండి, పిల్లలు తండ్రిని ఎందుకు ఎక్కువ ప్రేమించరు? తండ్రి ఎక్కువ చికాకు పడతాడు, కోప్పడతాడు, ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు. అందుకే తల్లిదండ్రులు ఆడపిల్లలు కానీ మగపిల్లలు అమ్మని ప్రేమించినంతగా నాన్నని ప్రేమించలేరు. దానికి కారణం తండ్రి ఏ మాట పడితే ఆ మాట వదిలేస్తాడు. నువ్వు పనికిరావురా, నీ చేత కదా, ఆ మాత్రం చేత కదా, ఆ మాత్రం చదవలేవా, ఆ మాత్రం వంట రాదా, ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేవా, ఇన్ని మాటలు అంటారు. యేసయ్యకి ఎందుకు అందరి ఇష్టమో తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఏ మనుష్యుడు ఎన్నడూ మాట్లాడలేదు. నేను జీవిత కాలం ఈ వరం కోసం పోరాడుతున్నాను. గొప్ప వరం మీరేంటంటే
నోటిని నాలుకను అదుపు ఉంచుకున్నాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనల్ని ఎవరైనా హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు మనం చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి గురించి అడిగామనుకో, ఆ వ్యక్తి గురించి ఒకటే నెగిటివ్గా చెప్తాం. ఆ వ్యక్తిని ఆశీర్వదించే విధంగా ఒక్క జీవపు మాట మాట్లాడతామా? ఒక్క ఆశీర్వాదం మాట మాట్లాడతామా? నీ ఫ్రెండ్ గురించి ఎవరైనా పాజిటివ్ చెప్తే నీకు నచ్చదు, తన గురించి నెగిటివ్ చెప్తే 4 మాటలు నువ్వు యాడ్ చేసేస్తావు. అవునా కదా? అవునా కదా? ఆమె అలా, ఈమె ఇలా, ఆమె అలా. ఎందుకు నువ్వు వాళ్ళ ఆశీర్వాద మాటలు పలకో? నీకు తెలుసా, సమరయ స్త్రీ 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ వ్యక్తి తన భర్త కాదు. యేసయ్య, అమ్మ 5గురిని పెళ్లి చేసుకుని 6వ ఉంచుకున్నావు, ఇది నీకు న్యాయమా అనలా. సమరయ స్త్రీతో ఆమె మొదటి భర్త, 2వ భర్త, 3వ భర్త, 4వ భర్త, 5వ భర్త, 6వ భర్త, ఆమె పడిన బాధ, వేదన, కష్టం, ప్రతి జ్ఞాపకం గుండా, ప్రతి ఘట్టం గుండా దేవుడు వెళ్ళి ఆమెను ఓదార్చాడు. ఈరోజు నువ్వు మాట్లాడడం మానేస్తే దేవుడు నిన్ను ఓదార్చడం మొదలెడతాడు. నువ్వు కోప్పడడం మానేసి, నువ్వు సనగడం మానేసి, నువ్వు గొనగడం మానేసి, నువ్వు కంప్లైంట్ చేయడం మానేసి, నా జీవితం ఇంతే నేను శపించుకోవడం మానేస్తే దేవుడు నిన్ను ఆదరించడం మొదలెడతాడు. దేవుడు నువ్వు వచ్చిన ప్రతి అడుగులో ఉన్న ప్రతి ఘట్టాన్ని, ప్రతి విషయాన్ని ఆదరించి బాగు చేసి ఎవరు దానికి పేరు పెట్టనంతగా నిన్ను కట్టగలడు దేవుడు. అలా నిన్ను కట్టునుగాక. అందుకే దేవుడు బాగు చేస్తే దానికి ఎవరు పేరు పెట్టలేరు, దేవుడు కడితే దాన్ని ఎవరు పడగొట్టలేరు, దేవుడు పునరుద్ధరిస్తే దాన్నెవరూ పాడి చేయలేరు. అలాగా దేవుడు నీ జీవితాన్ని నూతన యెరూషలేముగా, సియోను పర్వతంగా, యెహోవా మందిర పర్వతంగా కడుతున్నాడు. నువ్వు చేయాల్సింది నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం మానేసే. మన మాటలే మన శక్తి, మన జీవితాన్ని నడిపించే శక్తికి మించిన పాత్రలు. అందుకే కాని మాట ఎప్పుడు పలక్కో. ఎవ్వరు ఏమన్నా, నీ గురించి చెడ్డవారు ఏం చెప్పినా నీ గురించి నువ్వు చెడ్డగా అనుకోకు. చాలాసార్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తన గురించి తాను చెడ్డగా అనుకుంటారు, కానీ దేవుడి నేను చెడ్డగా అనుకోవట్లేదే. ఎవడైనా క్రీస్తునందున్న ఎడవాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తం కొత్తవాయను. చూడండి, ఆయన చూడండి, మీరు చూస్తే యేసయ్యని సాతాను పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? యేసయ్యని మీరు చూడండి, శిష్యులతోనూ చూడండి, పరిసయ్యులతోనూ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు మీరు చూడండి. లూకా సువార్తకు ఒకసారి రండి. యేసయ్యని పట్టుకోవడానికి అపవాది నేను దేంట్లో పట్టుకుంటుంది తెలుసా? నీ మాటలోనే. నీ మాటలో నీకు చెడు తలంపులు వచ్చినా అవి పనిచేయవు. చూడండి, నీ మనసు, నీ మూడ్సు, నీ మౌత్, నీ వైఖరి ద్వారానే అపవాది పనిచేస్తుంది. యువర్ మైండ్, యువర్ మూడ్స్, యువర్ మౌత్, యువర్ యాటిట్యూడ్, దీని ద్వారా అపవాది పనిచేస్తుంది. దేవుడి నీ జీవితాన్ని కట్టేది కూడా దీని ద్వారానే. లూకా సువార్త చూడండి 11వ అధ్యాయం 53వ వచనం. Luke chapter 11 from verse 53. Luke chapter 11 from verse 53. లూకా సువార్త 11వ అధ్యాయం 53వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిచయులు, ఇక్కడ ఏంటంటే అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, శాస్త్రులు ఏది కాదో అది నటిస్తున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచంలో అత్యంత నామకార్థ క్రైస్తవ్యం కలిగిన దేశం భారతదేశమే. మనము ఏది కాదో అదే మనం నటిస్తాం. మనకి సమస్య ఉన్నా సమస్య లేనట్టు నటిస్తాం. సరే, ఇతరులకు నువ్వు నటిస్తున్నావు, అసలు నువ్వైనా గుర్తించావా? నీకే సమస్య ఉందో, నీ బలహీనత ఏంటో, నీ దురలవాటేంటో నువ్వైనా గ్రహించావా? దావీదు మహారాజుకి అర్థం కాల తనలో వ్యభిచారం అనే బలహీనత ఉందని. అరే ఏంటి ఇలాగ ఉరియాని చంపేసి ఉరియా భార్య అని బెచ్చపాయని పెళ్లి చేసేసుకున్నా? తనకు అర్థం కాల. అది ఎక్కడి నుంచి వచ్చింది? రాహాబు నుంచి వచ్చేసింది, పితరుల శాపం నుంచి వచ్చేసింది. నీకు తెలీదు, నీకు తెలియకుండానే నువ్వు నీ మంచి గురించి చెప్తావు. అసలు నీలో నీ బలహీనత ఏంటో గుర్తించగలిగావా? నిజమైన జ్ఞానవంతుడు ఎవరో తెలుసా? తన బలహీనతను గుర్తించి ప్రార్థన చేసేవాడే. దావీదు మహారాజు, యోబు ఇలాగే మాట్లాడుతున్నారు. మా బలహీనత ఏంటో తెలుసా? మేము పాపంలో పుట్టి పాపంలో పెరిగాం, నువ్వు పరిశుద్ధత అడుగుతున్నావు, ఎలా జరుగుతుంది? మా వల్ల కాదు, చేస్తే నువ్వు చేయాలా, నువ్వు నీ శిలువ రక్తం ద్వారా, నీ ప్రియకుమారుని రక్తం ద్వారా చేయాలి, కానీ నాకు నేనుగా జయించలేం. చాలా కాలం క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్తారు, తప్పు చేస్తారు, ప్రభా ఇంకెప్పుడు చేయను అంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు నేనైతే దీన్ని జయించలేను, మరలా 1,00,000 సార్లు చేస్తాను,
నువ్వు గనక నాకు సహాయం చేస్తే దీన్ని జయించగలను అన్నప్పుడు మళ్ళా తప్పు చేయవు. నిజమైన లోతైన పశ్చాత్తాపం లేనప్పుడు అదే తప్పు చాలాసార్లు మనం చేసేస్తాం. దానికి కారణం మాటలు. నీ నోరు అదుపులో ఉందా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. చాలా తెలివి గల వాళ్ళు ఎవరు తెలుసా? చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు. యేసయ్య చూడండి, లాజరస్సును బయటికి రమ్మనడానికి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, రేపు లాజరస్సును లేపుతా, నేను చెప్పినప్పుడే దేవదూతను పంపు, అతని ప్రాణాన్ని తిరిగి తీసుకుని ఇన్ని మాట్లాడాల. లాజరస్ కుమి, లాజరస్ కుమి, లాజరస్ బయటికి రా. రెండో మాట లేదు. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తాం? మన మాటల్లో వ్యర్థత ఉండటం వల్ల మన ప్రార్థన దీర్ఘమైపోతుంది. మనం స్తుతి యాగం ఎక్కువ చేయాలి, దేవునికి థ్యాంక్స్ ఎక్కువ చెప్పాలి, మాటలు తక్కువ చెప్పాలి. చూడండి, నీ జీవితంలో ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బలహీనత ఇది, నేను నోటి ద్వారా ఎక్కువ మాట్లాడేస్తాను. భూమి మీద 99% క్రైస్తవులకి ప్రజలకి ఉన్న ప్రతి బలహీనత తెలుసా? నోరును అదుపులే పెట్టుకోకపోవడమే. ఎంతమందికి అర్థమవుతుంది? మంచి స్నేహితులు గత చెడ్డ స్నేహితులు అయిపోతారు నువ్వు విస్తారముగా మాట్లాడడం వల్ల. అందుకే నా ఆత్మీయ కుమార్తె నాకు దేవుడిచ్చిన వరం, నేను ఏదైనా కొంచెం ఇలా ఎక్స్ట్రీమ్ వెళ్తాను, ఎందుకంటే నాకు హైపర్ యాక్టివ్ పర్సన్ని. సో నేను ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను. నాదంతా ఎట్లంటే నా జీవితం అంతా బట్టబయలులాగా ఉంటుంది అనమాట, తెరిచిన పుస్తకం లాగా ఉంటుంది. నేను ఏది దాచుకోను, అదే నా సమస్య. సో నేను చెప్పేస్తుంటా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కూతురుతో చెప్పొద్దని చెప్పిస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తా? నేను ప్రార్థన చేసుకుంటా. నీ జీవితంలో ఎవరినైనా వెళ్ళి నా బలహీనత ఇది, నా కోపం నా బలహీనత, నా నోరే నా బలహీనత, నా కళ్ళే నా బలహీనత, నా చూపే నా బలహీనత, నా తలంపులే నా బలహీనతలా, ఇవన్నీ చెప్పి వీటి కోసం నాకు ప్రార్థన చేసి నేను దీన్ని దాటుతున్నప్పుడు నన్ను గద్దించవా, నన్ను హెచ్చరించవా, నన్ను కొట్టవా నువ్వు అడిగితే, నువ్వు దావీదు వలె దేవుని హృదయానుసారుడివి. దావీదు ఎందుకు హృదయానుసారుడో తెలుసా? నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు తైలాభిషేకం, నీతిమంతుడు నన్ను గద్దించడం నన్ను ఆశీర్వదించడం. నువ్వేమన్నా తెలుసా? నాకు చెప్పేవాళ్ళు అయిపోయావా? నా పిలిపేంటి తెలుసా? నేను ఎవరేంటి తెలుసా? నువ్వు నాకు చెప్తావా? నువ్వు తప్పు చేయలేదా అని ఎప్పుడు కూడా దావీదు మహారాజు నాతాన్ని అనలా, గాదు ప్రవక్తను అనలా. వెళ్ళినప్పుడు అల్లా తిట్టేవాళ్ళు. దావీదు మహారాజు వెళ్ళి సరే కొట్టండి. ఎందుకు తెలుసా? గుర్తించాడు నీ బలహీనత ఏంటి. నువ్వు గుర్తించలేకపోతే నువ్వు జ్ఞానవంతుడు కాదు నా బిడ్డ. ఈరోజు నువ్వు గొప్పోడు అవ్వాలా? నీ జీవితంలో ఎవ్వరూ ఆశీర్వదింపబడినంత ఆశీర్వదింపబడాలా? అయితే నీ నోటికి క్రమశిక్షణ అలవాటు చేసుకో, నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ నోటికి చూడండి తాళం వేసే. నోటికి ఏమేమంటున్నాడు? కళ్ళం వేసేయమంటున్నాడు. గుర్రానికి చూడు, అది ఎంతో స్పీడ్ అవుతుంది, దానికి కళ్ళం చిన్నదే ఉంటుంది, దాన్ని ఇట్లా లాగితంగా ఆగిపోతుంది. నీ నోటికి కళ్ళం పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేస్తారు. చదువమ్మా లూకాసు వార్త 11:53. యేసయ్యను ఒక్కసారి కూడా అపవాది ఓడిపించలేకపోయింది. ఆయన 100% దేవుడు, 100% నరుడు. కానీ ఆయన ఎక్కడ కూడా ఒక పొల్లు పోలేదు. చూడండి, ఆయన పరిసయ్యులతో కూడా కద్దుకాయలతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, కైజర్కి పన్నివ్వడం న్యాయమా ధర్మం అంటాడు. ఒకవేళ పన్నిమ్మన్నావు అనుకో, నువ్వు యూదుల పక్షం లేవు, కైజర్ పక్షం నుండి కైజర్తో డబ్బులు తీసుకుంటున్నావా పన్ను అంటారు. లేదు ఇవ్వమన్నాడు అనుకో, ఎంతమందికి ఇవ్వద్దు అన్నాడు అనుకో, కైజర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ బోధకుడు నీకు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు. ఎంత ఎంత ఎలాంటి ఫిట్టింగ్ పెడుతున్నారు చూసావా? చక్రవర్తి అయిన కైజర్కి పన్ను ఇవ్వడం న్యాయమా ధర్మా? ఇవ్వద్దు అని వేసే చెప్పాడు అనుకో, ఇదిగో ఈ బోధకుడు నీకు పన్ను ఇవ్వద్దు అంటున్నాడని చెప్పి సిలువేసేద్దామని. ఇవ్వమన్నాడని చెప్పాడు అనుకో, యూదుల దగ్గరికి వెళ్ళి చూసావా కైజర్తో కలిసి మన జీవితాలను ఎలా నాశనం. ఎంత తెలివో చూడండి. ఏసై ఎంత జ్ఞానం తెలుసా? కైజరువి కైజరుకి, దేవుడివి దేవుడికి ఇవ్వమన్నాడు. ఎందుకు తెలుసా? జ్ఞానం గల నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తర్వాత రాళ్లతో కొట్టి చంపాలని వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి. నువ్వేమంటావు? రాళ్లతో కొట్టమని చెప్పావనుకో, నేను కనికిరాన్నే కోరుతున్నా, బలిని కోరట్లా అంటే దాన్ని నేను వేసుకుంటున్నా అంటే నీ బోధకు నువ్వు వ్యతిరేకమా అంటారు. ధర్మశాస్త్రం పాటించు అంటే
లేదు ధర్మశాస్త్రం పాటించొద్దు, రాళ్ళతో కొట్టొద్దు అన్నాడు అనుకో, ఓహో నువ్వు ధర్మశాస్త్రం పాటించవా. ఎంత రకాల ఫిట్టింగ్ చూడండి, ఎంత ఫిట్ చేస్తున్నారు ఏసేని. ఏసే ఏమంటున్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళ రాయేయండి. మన జీవితంలో శక్తి ఎందుకు తగ్గిపోద్ది తెలుసా? మనం ఆడే అబద్ధాలు, మనం ఏమి కాదో అది మనం నటించొద్దు. మనం ఆడే అబద్ధాలు, క్రైస్తవులు ఎక్కువ అబద్ధాలే ఉంటాయి. అబద్ధపు ఆత్మల్లో పనిచేయద్దు. చదువమ్మా లూకా సువార్త 11 చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిచయులు ఆయన నిండా పగబట్టారంట, చంపేద్దామని. చూడండి, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానం అనే తాళపు చెవి ఏంటో తెలుసా? ద మౌత్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ద కీ ఆఫ్ ద విజ్డమ్. ద మౌత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ ద కీ ఆఫ్ ద విజ్డమ్. పరలోకపు తాళపు చెవులు పేతురు గారు నీకు ఇస్తానంటున్నాడు. పరలోకపు తాళపు చెవి అంటే తెలుసా? నీ నోరే. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది నీ నోరు ద్వారా. నీ నోరే తాళపు చెవి, ఆ పరలోకమే తాళపు కప్ప. నువ్వు బంధించినప్పుడు అది బంధింపబడుతుంది, లాక్ అయిపోతుంది. నువ్వు విప్పినప్పుడు అది విప్పబడుతుంది. అందుకే ఓ ధర్మశాస్త్ర ఉపదేశకులారా, జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకుపోయారు, మీరు దాంట్లో ప్రవేశించు వారిని అడ్డగిస్తారంటే వాళ్ళు నిండా పగబట్టేశారంట. పగబట్టి ఎప్పుడు చంపుతామని చూస్తాం. చదువమ్మా. ఆయన మీద నేరం మోపాలని, ఆయన నోటి నుంచి వచ్చి ఏ మాటనైనాను, అంటే సాతాను పరిసేలు, కద్దుకైలను, హేరోదును, పిలాతును, రోమీలను, సమరీలను ఎందుకు పెట్టింది తెలుసా? యేసే నోటి నుంచి వచ్చే ఒక్క మాట ద్వారా ప్రవేశించేద్దామని చూస్తుంది. చదువమ్మా. ఆయన నోటి నుంచి ఏ మాటనైనా పట్టుకునేటకు పొంచి వెదుకుచు చాలా సంగతుల గురించి ఆయన మాట్లాడుచుండిరి. ఎప్పుడు కూడా నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు, నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు చికాకులో ఉన్నప్పుడు, నువ్వు ఒక రూము చూసుకుని పారిపో, తలిపేసుకో. అప్పుడు నువ్వు భయంకరంగా ఆశ్చర్యింపబడతావు. నువ్వు జాబ్ నుంచి వచ్చిన వెంటనే, భర్త జాబ్ నుంచి వస్తాగానే తల్లి బిడ్డల యొక్క సమస్యలు కంప్లైంట్ చేసిందా, ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు అయిపోతాయి. పెద్ద పెద్ద గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? చిన్న చిన్న ఇష్యూస్, గుంట నక్కలు, చిన్న స్మాల్ పాక్స్ విల్ స్పాయిల్ ది వైన్ యార్డ్. ఆశీర్వాదం వచ్చే ముందు నీకు చికాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళవు. నేను అక్కడికి వెళ్ళి పోరాడతా, నేను ఫైట్ చేస్తా, నేను మాట్లాడాలి. నీ ఈగో హట్ అయిపోయింది ఇక్కడ. కిల్ యువర్ ఈగో. హూ ఈజ్ యువర్ ఎనిమీ? యువర్ ఎనిమీ ఈజ్ యువర్ ఈగో. హూ ఈజ్ యువర్ ఈగో? హూ ఈజ్ యువర్ ఎనిమీ? నీ శత్రువు ఎవరో తెలుసా? నీ అహం, నీ గర్వం, నీ అహంకారం. నిన్ను ఒక మాట అంటే నువ్వు పడవు. యేసయ్య మాత్రం తన జీవితకాలం బతికి చాలా రేరెస్ట్ వర్డ్స్ 3 రోజులు అయినా ఉంటే 41 సెకండ్స్ మాట్లాడాడు. పిలాతు ఇన్ని నేరాలు మోపుతున్నాడు, మాట్లాడవా? మాట్లాడను. నువ్వు జీవం కలిగి దేవుని కుమారుడా? నేను మాట్లాడను. మాట్లాడొచ్చు కదా, కోపం వచ్చేస్తుంది. కానీ నోరు ఎంత అదుపులో ఉంది. ఆయన ఒకటే అంటున్నాడు, ఆయన నలిగిన రెల్లుని విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. ఆయన వీధుల్లో తన కంఠస్వరం వినపడనీయుడు, ఆయన కేకలు వేయుడు, అరవడు. చూడండి, ప్రతి కుటుంబంలో 99% ప్రతి కుటుంబంలో పిల్లల్ని మీరు అడగండి, మీకేం కావాలంటే మా మమ్మీ డాడీ గొడవాడుకోవద్దు. ఎందుకంటే ఈగో. హూ ఈజ్ యువర్ ఎనిమీ? నీ ఈగోయే నీ ఎనిమీ. దాన్ని నువ్వు జయించావా, నువ్వు సమస్తాన్ని జయిస్తావు. మాటను పట్టుకుని యేసేని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందుకే యేసే సిలుగుండా వెళ్తూ శిష్యులతో అంటున్నాడు, ఇంకా విస్తరించి మీతో నేను మాట్లాడను. ఇప్పుడు మాట్లాడానా అపవాదికి చోటిచ్చేస్తా. అందుకే నేను విస్తరించి ఇప్పుడు మాట్లాడను. నువ్వు హై ప్రెషర్లో, ఒత్తిడిలో ఉన్నప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు, నీవు కంట్రోల్ తప్పిపోతున్నప్పుడు, నిద్ర లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉండు, పడుకో. కానీ ఎవరితో మాట్లాడద్దు. పెద్ద పెద్ద అపవాదికి ద్వారాలు తెరుస్తాం. దావీదు మహారాజు కూడా గొప్ప భయంకరమైన పాపాలు చేశాడు, ఘోరమైన పాపాలు చేశాడు, ఘోరమైన తప్పులు చేశాడు.
కానీ దావీదు మహారాజు తర్వాత దాన్ని రిస్టోర్ ఎలా చేశాడు తెలుసా? నోరును అదుపులో పెట్టుకుని, దేవా వాళ్ళు శపిస్తున్నారు, నువ్వు దీవించు. నా శత్రువు నన్ను శపిస్తున్నాడు, వాడిని ఏమనను, వాడిని ఆశీర్దిస్తాను. సౌలుని దీవిస్తున్నాడు కానీ శపించలా, షిమీని దీవిస్తున్నాడు కానీ శపించలేదు. మేలు ద్వారా కీడుని జయించడానికి నీ నోరును వాడాలి. నీ శత్రువు గురించి ఎవరైనా నిన్ను అడిగితే అతనికి ఆశీర్వాద వచనాలు ఇస్తున్నావా, అతని గురించి చెడుగా చెప్పేస్తున్నావా? నిన్ను థర్డ్ పర్సన్ గురించి అడిగితే ఏం రిపోర్ట్ ఇస్తున్నావు? నువ్వు సనుగుతూ, గొనుగుతూ, కంప్లైంట్ చేస్తూ, చికాకుపడుతూ, కోపపడుతూ, ఫిర్యాదు చేస్తూ, నిజమే వాళ్ళు అలాంటి వాళ్ళే, మరి నువ్వు అలాంటి వాడివే. కానీ నీ గురించి నువ్వు నూతన సృష్టి, రాజైన యాజకుడు, దేవుడి సొత్తువి, పరిశుద్ధ జనాంగవి, స్వకీయ సంపాదకీయం, నేను నిన్ను కట్టాను చెప్పినప్పుడు దాన్ని అంగీకరించినప్పుడు ఇది కూడా అంగీకరించు. దేవుడు దుర్మార్గులకు, కృతజ్ఞత లేని వారికి ఉపకారి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఏ మనుష్యుడు ఎన్నడూ మాట్లాడలేదు. ఈరోజు నీ నోటిని సాధకం చేసుకో. ఆమేన్. చూడండి, మనం చూస్తే చివరిగా చూద్దాము. యాకోబు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక, ఈ రోజు నుంచి ఒకటే నిర్ణయించుకో, నా నోరు కాచుకుంటా. దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నా నోరుని కాయి, నా పెదవుల ద్వారా కాపెట్టు. దుర్మార్గులు నాతో ఉన్నప్పుడు నేను నోరు తెరవద్దు. నా నోటితో పాపం చేయకుండానట్లు నీ వాక్యంతో నన్ను నింపు. నువ్వు ఓడి మాట్లాడేవా, నీ జీవితం గందరగోళం అయిపోతుంది. నీ జీవిత పరిస్థితులు మారాలనుకుంటున్నావా? నీ గందరగోళపు జీవితం మారాలనుకుంటున్నావా? నువ్వు కోల్పోయిందని తిరిగి పొందుకోవాలనుకుంటున్నావా? అయితే నీ నోటితో జీవాన్ని ప్రకటించు. జీవబంధం 4 వచనం, దానిని ఎవరైతే ప్రీతి పరచువారు దాని ఫలము తింటారు. నీ జీవితం తొందరగా ఆశీర్వదింపబడాలంటే నీ మీద నువ్వు ప్రవచించుకో. చదవమ్మా. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో చూస్తే, మీలో అనేకులు బోధకులు కావద్దు. మనందరికీ బోధిస్తూనే ఉంటాం. తెల్లారులేస్తే తల్లి బిడ్డకి, బిడ్డ తల్లికి, జాబ్లో వాళ్ళకి, బాగుపడరా 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 బాగుపడరా, ఇవన్నీ మానేసి, నువ్వు మాట్లాడడం మానేసి కాసేపు కూర్చుని నీ అంతరాత్మ, నీ పరిశుద్ధ ఆత్మ, నీలో ఉన్న అంతరంగి పురుషుడు నీతో మాట్లాడే సమయం ఒక 10 నిమిషాలు ఇవ్వ. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నా జీవితంలో నేను ఫైట్ చేసేది నా నోరే. నేను ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే 1,00,000 ఆన్సర్స్ ఇస్తా. అదే నా సమస్య. నేను చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా అంటది, ఏంట్రా బాబో మీ అమ్మ నీకేమైనా వసపోసిందా అని. అందుకే దేవుడు ఈ నోరుని అలా వాడుకున్నాడు. సమరేశ్వరి నోరు కూడా అంతే, మాట్లాడేస్తుంటుంది. అందుకే ఆ నోరును వాడేసుకున్నాడు. ఆమేన్. దాన్ని దేవుడి కోసం వాడు. చదవమ్మ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. దానికి ముందు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హల్లెలూయా, 26 చదువమ్మ. 1వ అధ్యాయం 26 చదువు. ఎవడైనా నోటికి తాళం వేసుకోకుండా, అంటే ఎవరైనా కనపడంగానే వెంటనే తీర్పు తీర్చేయడం, సనగడము, గొనగడము, చూడండి, తర్వాత వ్యర్థంగా మాట్లాడడం, విమర్శించేయడము, అసలేం అడగకుండానే అభిప్రాయాలు చెప్పేయడం, నీకు వచ్చినట్టు మాట్లాడేస్తా, లోలా మాట్లాడేస్తా. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. మాంత్రికుడు నోటి ద్వారానే కదా మంత్రాలు ప్రలుతాడు. అది ఎంత శాతబడి శక్తి పనిచేస్తే, మరి నీ నోటిలో ఉన్న జీవపు వాక్కు అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది, నీ నోట్లో ఉంది, నీ దగ్గరే ఉంది. అదే విశ్వాస వాక్యం. అది నువ్వు పలికితే అపవాది రాజ్యాలని తలకిందులైపోతాయి. నాలిక అగ్నే, అది సాతాను రాజ్యాలను చిచ్చుపట్టాలి కానీ నీ జీవితాన్ని, నీతో ఉన్న వారి జీవితాన్ని నాశనం చేయొద్దు. అందుకే ఎవరి గురించి ఒక్క మాట నెగిటివ్ మాట్లాడొద్దు. అఫ్ కోర్స్ వాళ్ళు తప్పు చేశారు, కానీ నువ్వు జీవం ప్రకటిస్తే ఆ తప్పును దేవుడు ఒప్పుగా మార్చగలడు. వాళ్ళ జీవితాన్ని దేవుడు కట్టేయగలడు. అందుకే ఆశీర్వాదపు మాటలు, మేలు చేసే మాటలు, జీవపు మాటలు, ఆరోగ్యపు మాటలు, ఐశ్వర్యపు మాటలు, కృపా మాటలు నువ్వు నీ శత్రువు మీద పలకాలి. అప్పుడు ఆ బలహీనతను, ఆ శత్రువును అతను జయించుకుని అతనికి జీవార్థమైన మారు మనసు వస్తుంది. అందుకే ప్రేమ చేత ద్వేషాన్ని, మేలు చేత కీడుని, చూడు విశ్వాసం చేత పాపాన్ని నువ్వు జయించే విధంగా మాట్లాడాలి. ఆ మాత్రం చేయలేరా? అన్నప్పులు ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ మాట్లాడకూడదు. తెలిస్తే ఎందుకు చేసుకుంటారు? ఎవరైనా కావాలని అప్పుల్లోకి ఎవడైనా వెళ్తాడా?
కావాలని ఎవడైనా ఈఎంఐలు కట్టకుండా ఉంటాడా? దాని గుండా వెళ్ళాడు, తెలియదు పాపం. సహాయం చేయకపోగా నలిగిన రెల్లిని ఇరిచేస్తానంటావే, మకమక్కలాడుతున్న ఒత్తిని ఆర్పేద్దాం అనుకుంటే ఎట్లా? యేసే మనలో ప్రత్యక్షం కాడు. చదువమ్మా. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడిని అనుకునేలా నోటిని అదుపులో పెట్టుకోకుండా మేము క్రిస్టియన్స్ అంటే ఆ క్రిస్టియానిటీకి అర్థం లేదు, అది క్రిస్టియన్ భక్తి కాదు అంటున్నాడు. నువ్వు అసలు క్రిస్టియన్ బిలీవర్వే కాదంటున్నాడు. అందుకే సీక్రెట్ సిన్స్ విల్ మేక్ యూ సిక్. ఈ ప్రపంచంలో ఎవడు బలవంతుడు తెలుసా? యథార్థవంతుడు. ఓపెన్గా ఉన్న వాడితో నువ్వు యుద్ధం చేయలేవు. సీక్రెట్ మెయింటైన్ చేసే వాడు సిక్ అయిపోతాడు. నువ్వు ఓపెన్గా ఉండు, నీతో ఎవరు యుద్ధం చేయలేరు. జాబ్లో కానీ ఎక్కడైనా నువ్వు యథార్థంగా ఉండు, నేను జయించలేరు. దానియేలుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు? చాలా ఓపెన్గా ఉన్నాడు. ప్రేయర్ కూడా ఓపెన్గా చేసుకుంటున్నాడు, సీక్రెట్గా చేయట్లా. అవునా కదా? నీ జీవితంలో నువ్వు యథార్థంగా ఓపెన్గా ఉండు, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడతావు. యథార్థవంతుని ప్రార్థన, యథార్థవంతుని మాటలు ఎంతో బలమైనవి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 3:2 తల్లి చదవమ్మా. నేను అనేక విషయంలో మనం తప్పిపోతున్నాం. ఎందుకు దేవుడి మహిమ పొందుకోకుండా అందరం తప్పిపోతున్నాం తెలుసా? చదువు. ఎవడైనా మాట ఎందు మనం మాట ఇస్తాం, రేపు వస్తామంటాం రావు, ఎల్లుండి వస్తానంటాం రావు. అలా మాట ఇవ్వకూడదు. నెవర్ గివ్ ఏ వర్డ్ టు ఎనీవన్. అందుకే నీ చెలి కాని చేతిలో చెయ్యొద్దు. ఒకవేళ వేస్తే తొందరగా వెళ్ళి నన్ను విడిచిపెట్టమని తప్పించుకో. వేట కాని చేతిలో నుంచి లేడి తప్పించుకున్నట్లు, ఎరికవాని చేతిలోంచి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో. అన్నీ చెప్పేసే నా వల్ల కాదని. మాట తప్పావా శాపం వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ డేంజర్. ఊరికనే అబద్ధాలు, ఇవే మన శక్తిని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. నీలో అభిషేకం పెరగాలనుకుంటున్నావా? నీ నోటిని అదుపులో పెట్టుకో. నీ నోటిని క్రమశిక్షణకు అప్పగించు, శిక్షించు. చెయ్యని తప్పుకి అన్ని పాపాలు, లేమి, వ్యాధి, మరణం, తిరుగుబాటు భూలోకంలో ఉన్నవే కాదు, అన్నీ ఆయన మీద వేస్తే ఒక్క మాట అంటలేదు కొడుతుంటే. శిష్యుడికి విను బుద్ధిని, విని నోరుని నాకు దయచేసిను, శిష్యుడికి తగిన నోరు దయచేను. ఆయన నా చెంప పెరిగివేసి నా శరీరాన్ని దున్నేసి కొట్టమని వారికి కొట్టి నా చెంపను అప్పగించినప్పుడు నేను నోరు తెరవలేదు, తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే ఆయన నాకు విను బుద్ధిని, విను నోరుని, విని చెవునిచ్చాడు. ఆమేన్. నీ జీవితం మారాలంటే చదువమ్మా. ఎవడైనా మాట ఏం తప్పని అలా అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును ఈ భూలోకాన్ని వేలాలంటే నీ నోరు, నీ నాలుక, నీ మాట అదుపులో ఉందంటే సృష్టిని వేళ్లతో, చిటికలతో నువ్వు ఆడిస్తావు. నువ్వే చెప్తే అది సూర్యుడు వింటాడు, నువ్వే చెప్తే అది చంద్రుడు వింటాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళే దైవాలు. నీ నోరు, ఈవెన్ జాబ్లో కూడా అబద్ధం ఆడాల్సి వచ్చిందనుకో, నాకు తెలియదు. ఇంకా పరిచయాలు అంటున్నారు, బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆన్సర్ తెలిసి కూడా తెలియదు అంటున్నారు. వాళ్ళకున్న జ్ఞానం క్రిస్టియన్స్కి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే చూడండి, మాటలు. ఎజికేల్ గ్రంథం 37లో చూస్తే, నరపుత్రుడా ఎండిన ఎముకలు బతకగలవా? ఎండిన ఎముకలు ఎక్కడెక్కడ బొమ్ముకలు అయిపోయినాయి. ఒకడి చెయ్యి ఒక చోట ఉంది, ఇంకొకటి కాలు ఒక చోట ఉంది. ఎముకలు ఎండిపోయినాయి, నరాలన్నీ చచ్చిపోయినాయి, మాంసం చచ్చిపోయింది, కుళ్ళిపోయింది. అవి ఎండిన ఎముకలు మాట్లాడుకుంటూనే ఆ మాట దేవుడు వింటున్నాడు. ఒక ఎండిన ఎముక మాటే దేవుడు వింటే, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపింపబడుతున్న నీ మాట ఎంత శక్తివంతమైంది. అప్పుడు ఇవి బతకగలవా అంటే, ప్రభువు యెహోవా అది నీకే తెలుసును అన్నాడు. అయితే ప్రవచనమెత్తి మాటను దాని మీద మాట్లాడుము. ఎండిన ఎముకలు బతికితాయి, చచ్చిపోయిన నరాలు బయటకు వస్తాయి, మాంసం వస్తుంది, జీవాత్మ వస్తుంది, అన్నీ వచ్చి వాళ్ళు కోల్పోయిన ఇచ్చి వాళ్ళ కానాన్ని అడిగారు, నేను పరలోకం ఇస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి పలికిన మాట.
వీళ్ళు తుడికి 6,03,500 మంది సైన్యం కానాను దేశానికి వెళ్ళకుండా అక్కడ చచ్చిపోయారు వీళ్ళు. కానీ ఎజికేల్ ప్రవక్తను పంపి ఎండిన మన ఆశ చచ్చిపోయింది, మన ఆశ అడియాశ అయిపోయింది, మనమందరం గందరగోళం ఎముకల్లాగా ఉన్నాం, మన పరిస్థితులు ఘోరంగా ఉంది, ఎంతకాలం ఈ పాతాళంలో నరకంలో అగాధంలో ఉండాలని ఎండిన ఎముకలు మాట్లాడితే దానికి శక్తిని జీవాన్ని పోసిన దేవుడు నీ నోట్లో ఉన్న వాక్కు జీవం, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నీ విశ్వాసానికి ఎంత అభిషేకాన్ని జోడిస్తాడు. ఎందుకు జరగట్లేదో తెలుసా? కాని మాట పలికేస్తున్నావు, వ్యర్థమైన మాటలు పలికేస్తున్నావు, వేస్ట్ మాటలు పలికేస్తున్నావు, జోక్, జస్ట్ కిడింగ్, జస్ట్ జోకింగ్. జీసస్ ఎక్కడైనా జోక్ చేయడం చూసారా మీరు? జోక్ చేయడం చూసారా యేసయ్య? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే నీ నోరును కావలించుకోవాలంటే నువ్వు మార్నింగ్ లేచి ప్రే చేయి, దేవా నా నోరుకాయ, నా పెదల ద్వారా కాపెట్టు, కానీ మాటలు పలకుండా నన్ను చేయి. మితంగా మాట్లాడే విధం. అన్నిటికంటే ఎప్పుడు కోపం వస్తుందంటే పరిస్థితి ఘోరమైపోయినప్పుడు, అన్యాయ శిక్షణ అందుతున్నప్పుడు, చూడండి ఇది అన్ఫేర్, ఇది దారుణం, ఇది అన్యాయం, ఇది అక్రమం అన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. అప్పుడే నీకు బ్లెస్సింగ్ వస్తుంది. ఇది చెయ్యాలి. అంతేగాని వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళు క్షమించాలి, వాళ్ళు అర్హులని కాదు. మనం చేసిన తప్పులు యేసే క్షమించాడు, మనం అర్హులమా? మనకెందుకు కృప చూపాడు, మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? అదే మనం చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుకుని ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి నీకు నష్టం చేసి అతని నుంచి నువ్వు ఆశించకు, అతను క్షమించి దేవుడి నుంచి అడుగు, 1,00,000 కోట్లు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీ జీవితాన్ని ఎంతమంది బాగు చేసుకోవాలనుకుంటున్నారు? ఎండిన ఎముకలకు మాట ప్రార్థనకే దేవుడు ఉన్నప్పుడు నువ్వు జీవం కలిగిన దేవుడు, నువ్వు ప్రవచిస్తే ఎన్ని జరుగుతాయి? టోటల్ రిస్టోరేషన్ ఆఫ్ లైఫ్. నీ జీవితాన్ని ఎంత పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు? అందుకే రోజుల్లో తక్కువగా మాట్లాడేవాడు చూడండి తన దృష్టికి జ్ఞానం గలవాడిని అనుకున్నవాడు మనం మార్చలేం. ఆతృత కలిగి మాట్లాడవని చూసి తొందరపడి మాట్లాడేస్తాడు. వాడికంటే మూర్ఖుణ్ణి మనం గుణపడవచ్చు. దేవుణ్ణి అడగాల, ప్రభా ఇతనికి ఆన్సర్ ఇవ్వాలా వద్దా, ఇక్కడ మాట్లాడాలా వద్దా, ఇక్కడ నేను ఉండాలా వద్దా? అస్తమానం 24 గంటల ఫోన్లో వ్యర్థమైన మాటలు పలకడం నీ అభిషేకాన్ని కోల్పోతావు, నీ శక్తిని కోల్పోతావు. అందుకే దావీదు, నా పెదవుల ద్వారా నా కాపు పెట్టు, నా నాలుకతో పాపం చేయకుండా నీ వాక్యంతో నన్ను నింపు అడుగుతున్నాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరో తెలుసా? తన నోటిని అదుపులో పెట్టుకున్నవాడే. నీ నోట్లో మనం ఇమ్మీడియట్గా బర్స్ట్ అయిపోతాం, ట్రాఫిక్లో బర్స్ట్ అయిపోతాం. ట్రాఫిక్ వచ్చిందా తిట్టేస్తాం, రోడ్లు బాగలేదా తిట్టేస్తాం, ఎవడైనా ఆ పచారీ షాప్కి వెళ్తున్నప్పుడు అడ్డుగా మనకి ఏదైనా పెట్టాడా తిట్టేస్తాం, ఏదైనా యాక్సిడెంట్ అయిందా తిట్టేస్తాం, ఒక రాంగ్ రూట్లో వచ్చేసరి తిట్టేస్తాం. శక్తిని కోల్పోతాను. జాగ్రత్త. నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీ నోరుని అదుపులో పెట్టుకో. అదే నోట్లోంచి దేవుని స్తుతిస్తావు, అదే నోట్లోంచి మనిషిని శపిస్తావు. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బలహీనత ఏంటో చెప్పు, నేను ఎప్పుడైనా తొందరపడితే నన్ను కంట్రోల్ చేయి. భార్యకి భర్తలు చెప్పాలి, భార్య చెప్పాలా, అమ్మా నేను ఎప్పుడైనా తొందరపడి మాట్లాడుతుంటే ఎవండి అని నేను కంట్రోల్ చేసేయి. మన బ్లెస్సింగ్ కోల్పోతాం లేకపోతే. ఆమేన్. మీరు అనుకుంటున్నారా బైబిల్ మొత్తం మీద మాట మీద ఆధారపడింది? వాక్కు మరణం కంటే అది బలవంతమైంది. మరణం ఒక చచ్చిపోతే ఒకరిని తీసుకురావచ్చు, మాటను రిలీజ్ చేస్తే తీసుకోలేము, దాన్ని క్యాన్సిల్ చేయగలవా నువ్వు? అవుతుందా? అవ్వదు. అందుకే ఈరోజు నుంచే ప్రార్థన చేసుకో, ప్రభా. అందుకే శిష్యులతో అంటున్నాడు, ఇదిగో ఈ జనులందరూ ఎదురాడుటకు కాదనటకు జ్ఞానపు వాక్కుని మీకు ఇస్తాను. ఐఎమ్ గివింగ్ ఏ మౌత్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం గల నోరు మీకు ఇస్తున్నాను అంటున్నాడు శిష్యులకి. అందుకే ఎక్కడ దొరకట్లేదు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడరు. అందుకే ఎక్కడ సాతానికి నువ్వు దొరకలేదంటే మనుషులకి ఇంకేం దొరుకుతావు? సాతానుగాడు ఎప్పుడు నీ నోరు వెనకాలే పడతాడు, నీ మనసు వెనకాల పడతాడు. కానీ ఆ మనసులో ఉన్న మాట నోటి ద్వారానే రావాలి. నీ చెవుల వెనకాల పడతాడు, నీ చెవుల్లో ఉన్నది నీ నోటి ద్వారానే రావాలి. అంటే నీ మనసులో ఎన్నేసినా, నీ మూడ్స్లో ఫీలింగ్స్లో ఎన్నేసినా, నీ చెవుల్లో ఎన్నేసినా, నీ నోరు అదుపులో ఉందనుకో, వాడేం చేయలేడు. నేను చేయగలడా? అందుకే అత్యంత శక్తివంతమైన మర్మం జ్ఞానపు నోరు.
ఆమె జ్ఞానము కలిగి నోరు తెరచును, కృపగల ఉపదేశం చేయను. ఈరోజు నరపుత్రుడా ఎండిన ఎముకలు బతకగలవని ప్రవచిస్తాయింది. నీ జీవితం మీద జీవాన్ని ప్రవచించుకో, నీ శత్రువు మీద జీవాన్ని ప్రవచించు, నీ రక్తమందుల మీద, నీ వల్ల నష్టపోయిన వారు నీ మీద జీవాన్ని ప్రకటించుకో. నువ్వు ఎక్కడ అనుకుంటావు నేను ఎంత వాల్యూ లేదు, నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఇంతే. ఎవరు చెప్పారు? దేవుడికి నువ్వు అత్యంత వాల్యుబుల్, అత్యంత ఇష్టడివి. ఈరోజు దేవుడు నువ్వు కోల్పోయినంత తిరిగిచ్చే జ్ఞానపు తాళపు చెవి, జ్ఞానపు నోరు నీకు ఇచ్చును గాక. నీ జీవితాన్ని నువ్వు నూతన యెరూషలేముగా బాగు చేసుకుని కట్టుకున్నాను గాక. నీ జీవితాన్ని సియోను కొండగా కట్టుకున్నాను గాక. నీ జీవితంలో కోల్పోయిన అని తిరిగిచ్చును గాక. మాట ద్వారా లాజరస్ కుమి అన్నాడంటే మాట. ఇతని బోధ కొత్తగా ఉంది. వ్యర్థమైన మాటలు, అబద్ధాలు, నెగిటివ్ వర్డ్స్ అస్సలు మాట్లాడదు జీవితంలో. అప్పుడు నువ్వు గొప్పోడు అయిపోతావు. అప్పుడు నువ్వు దావీదు వలె దేవుని హృదయానుసారుడివి. దావీదు అన్ని తప్పులు చేసిన దేవుడితో దావీదు మహారాజుకి ఆ లోతైన సత్సంబంధం ఎందుకుందో తెలుసా? యథార్థమైన హృదయం గలవాడు, యథార్థమైన నోరు కలవాడు, జ్ఞానం గల నోరు తెరిచి, అయ్యా పాపంలో పుట్టి పాపంలో పెరిగా, నువ్వు అడిగితే నేనేం చేస్తా, నువ్వు హెల్ప్ చేస్తే నేను ఏదైనా చేస్తా అన్నాడు. ఆమేన్ అని ప్రతిదీ జయించుకున్నాడు. మీ అంతం దావీదు మహారాజు వలె, అబ్రహాం వలె, చూడండి యోసేపు వలె, దానియేలు వలె ఉంటుంది. కానీ మాట పలికి కానానికి చేరుకోలేపాడు మోషే. కానీ మోషే కంటే మనకి ఎక్కువ కృప, దావీదు మహారాజు కంటే ఎక్కువ కృప. అందుకే సమరయ స్త్రీతో ఆయన ఎట్లా మాట్లాడాడు, పాపాత్మరైన స్త్రీలతో అట్లా మాట్లాడాడు. చూడండి, సుంకర్లు వేశ్యలకు వేసే స్నేహితుడు ఎందుకండి? ఆయన మాట్లాడే మాటలకి వాళ్ళు హత్తుకుంటున్నారంట, పడిపోతున్నారంట మీద. మన మాటలు మనుషులు దూరం చేస్తున్నాయా, దగ్గర చేస్తున్నాయా? శత్రువులను చేస్తున్నాయా, మిత్రులు చేస్తున్నాయా? వాళ్ళని నాశనం చేస్తున్నాయా, ఆశీర్దిస్తున్నాయా? వాళ్ళకి జీవాన్ని ఇస్తున్నాయా, మరణాన్ని ఇస్తున్నాయా? బీ కేర్ఫుల్. నువ్వు ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. అందుకే నీ నోటి ద్వారా ఎప్పుడు బ్లెస్సింగే పలుకు. దేవుడు అట్టు కృప నీకు దయచేసి కోల్పోయింది మొత్తం తిరిగి పొందుకొని, చూడండి, రిస్టోరింగ్ ఏ బ్రోకెన్ రిలేషన్స్, రిస్టోరింగ్ ఏ బ్రోకెన్ లైఫ్స్, రిస్టోరింగ్ ఏ బ్రోకెన్ డెడ్లీ లైఫ్. చచ్చిపోయిన దాన్ని కూడా నువ్వు రిస్టోర్ చేయగలవు మాట ద్వారా. యోబు అన్నాడు, నువ్వు సమస్తం చేయగలవయ్యా, నువ్వు ఉద్దేశించింది నిష్ఫలం కాలేదంటే 200 ఇచ్చేశాడు దేవుడు. అందుకే బంధకాల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, దేవా నువ్వు నన్ను శిక్షించు, కొట్టు, నేను నిరీక్షణ కలుగుంటా. నువ్వు నన్ను శోధించిన తర్వాత సువర్ణం వల్ల బయటకు వస్తా. నేను నడుచు మార్గం మీకు తెలిసేసాయా. అందరికీ నా గురించి తెలియదు, నీకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా జీవితాన్ని కట్టు, నేను కోల్పోయి అని తిరిగివని అదే నిరీక్షణతో యోసేపులాగా, దానియేలులాగా, ఎస్తేరులాగా, యోబులాగా, దావీదు మహారాజులా ఉన్నావా, గొప్పగా ఆశీర్వదింపబడతావు. దేవుడు అట్టు కృప నీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి